ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు గడువు దగ్గర పడుతుంది. ఈ నేపథ్యంలో ఏపీలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు ప్రచారంపై దృష్టి పెట్టాయి. ముఖ్యంగా అధికార వైసీపీ పార్టీ మరోసారి అధికారంలోకి వచ్చేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఇక అటు తెలుగుదేశం మరియు జనసేన పార్టీలు జతకట్టి మరీ ఈసారి పోటీ చేస్తున్నాయి. ఎలాగైనా ఈసారి జగన్మోహన్ రెడ్డిని పడగొట్టాలని ఆలోచన చేస్తున్నాయి జనసేన మరియు తెలుగుదేశం పార్టీలు. ఇందులో భాగంగానే పొత్తు పెట్టుకొని ముందుకు సాగుతున్నాయి కూడా. అయితే గతంలో జనసేన మరియు తెలుగుదేశం పార్టీ మధ్య గొడవలు జరిగిన సంగతి తెలిసిందే. కానీ సేవ్ ఆంధ్రప్రదేశ్ పేరుతో మళ్ళీ కలిసిపోయాయి ఈ రెండు పార్టీలు. ఇక ఎన్నికలకు 2 నెలల సమయం ఉన్న నేపథ్యంలో ఈ రెండు పార్టీల మధ్య చీలిక ఏర్పడింది. చంద్రబాబు ప్రతిరోజు ఏపీలో ఆయా నియోజకవర్గాలలో పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో 2 అసెంబ్లీ అభ్యర్థులను తెలుగుదేశం పార్టీ తరపున ప్రకటించేశారు చంద్రబాబు నాయుడు. ముఖ్యంగా మండపేట అభ్యర్థిని టీడీపీ ప్రకటించడంపై తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చాలా సీరియస్ గా స్పందించారు. చంద్రబాబు 2 సీట్లు ప్రకటిస్తే తాను కూడా 2 ప్రకటిస్తానంటూ ఏకంగా ప్రకటించి పడేశారు పవన్. రాజోలు రాజనగరంలో జనసేన పోటీ చేస్తుందని డిక్లేర్ చేయడంతో టీడీపీ గుండెల్లో బాంబు పేలింది. పవన్ ఎక్కడా తగ్గేదేలా అని దూసుకుపోతున్నట్లుగా కనిపిస్తోంది. పొత్తులో ఎవరు అప్పర్ హ్యాండ్ కాదని పవన్ చెప్పే ప్రయత్నం చేస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. పొత్తు ధర్మం పాటించాలంటూ చంద్రబాబుపై నేరుగా వ్యాఖ్యలు చేశారు పవన్. ఇదే సమయంలో నాగబాబు చేసిన ట్వీట్స్ ఆసక్తిని రేపుతున్నాయి. ఓవైపు టీడీపీ జనసేన మధ్య సీట్ల పంచాయతీ కొనసాగుతుండగా మరోవైపు సోషల్ మీడియాలో మెగా బ్రదర్ నాగబాబు చేసిన కామెంట్స్ వైరల్గా మారాయి. చర్యకి ప్రతిచర్య ఉంటుందని నాగబాబు పోస్ట్ చేశారు. న్యూటన్స్ లాస్ అంటూ వరుసగా నాగబాబు పోస్టులు పెట్టారు. మిత్రధర్మం పాటించకుండా టీడీపీ అభ్యర్థుల్ని ప్రకటించడంపై నిన్న కామెంట్స్ చేశారు పవన్ కళ్యాణ్. 2 చోట్ల అభ్యర్థుల్ని కూడా ప్రకటించారు. ఇదే సమయంలో చర్యకు ప్రతిచర్య అంటూ నాగబాబు పోస్ట్ చేశారు. నేను పెట్టే ప్రతి పోస్ట్కి ఏదో ఒక అర్థం ఉంటుందని అనుకోవద్దని, కొన్నిసార్లు జస్ట్ ఇన్ఫర్మేషన్ పోస్ట్ చేస్తూ ఉంటానని చెప్పారు నాగబాబు. వీటి గురించి ఆలోచించి గుమ్మడికాయల దొంగలు అవ్వొద్దని తెలిపారు. నేను పెట్టే ప్రతి పోస్టుకి ఏదో ఒక అర్థం ఉంటుంది అనుకోవద్దు. కొన్నిసార్లు జస్ట్ ఇన్ఫర్మేషన్ పోస్ట్ చేస్తూ ఉంటాను. నాగబాబు పోస్ట్ పెట్టడం చంద్రబాబు టార్గెట్గా నేనన్న చర్చ జరుగుతోంది. ఓవైపు టీడీపీ జనసేన మధ్య సీట్ల పంచాయతీ కొనసాగుతుండగా మరోవైపు సోషల్ మీడియాలో మెగా బ్రదర్ నాగబాబు చేసిన కామెంట్స్ వైరల్గా మారాయి. చర్యకి ప్రతిచర్య ఉంటుందని నాగబాబు పోస్ట్ చేశారు. న్యూటన్స్ లాస్ అంటూ వరుసగా నాగబాబు పోస్టులు పెట్టారు.